నగదు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. బొల్లా బ్రహ్మనాయుడు ఈ పేరు ఎక్కడైనా విన్నట్టు అనిపిస్తుందా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఈ పేరు గుర్తుండకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి బొల్లా బ్రహ్మనాయుడు అంటే సుపరిచితుడే. ఎందుకంటే తిరుమల డైరీ ద్వారా మీరు రెగ్యులర్గా తిరుమల పాలు వినే ఉంటారు. సో ఆ తిరుమల డైరీ చైర్మన్ అనమాట, డైరెక్టర్ అంటారు, ఎండి తిరుమల డైరీ వల్లా బ్రహ్మనాయుడు. ఈరోజు వల్లభా డైరీ అని ఉంది. సో ఈయన చెప్పాలంటే లాస్ట్ గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే. మీరు చూసే ఉంటారు, ఎప్పుడూ కూడా వైట్ అండ్ వైట్లో రాజశేఖర రెడ్డి గారి వస్త్రాధనంలో అందరికీ ఆయన కనిపిస్తూ ఉంటారనమాట. అదొక్కటి ఐడెంటిటీ ఆయన. బొల్లా బ్రహ్మనాయుడు ఎలా ఉంటారు అంటే ఇదే ఐడెంటిటీ. సో ఈరోజు త్రిబుల్ ఆర్ వేసుకుంటున్నారు, తెలంగాణలో మన బట్టి గారు వేసుకుంటారు. బట్ ఆంధ్రాలో ఆ గవర్నమెంట్లో మాత్రం కేవలం బొల్లా బ్రహ్మనాయుడు మాత్రమే ఆ వైట్ అండ్ వైట్ పంచగట్టుకునేవాళ్ళు. ఆ వ్యక్తి మీద రకరకాల ఆరోపణలు లాస్ట్ గవర్నమెంట్లో కూడా చాలానే వచ్చాయి. ఎలాంటివి వచ్చాయంటే ల్యాండ్ గ్రాబింగ్. ఎక్కువ భూమి ఎక్కడైనా కనపడితే ఆయన కారు అక్కడే ఆగిపోతుందంట, దోచేసుకుందామని మైండ్లోకి వచ్చేస్తుందంట. రకరకాల ఆరోపణలు వచ్చినప్పటికీ గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ని అడ్డం పెట్టుకొని, నాయకులను అడ్డం పెట్టుకొని వినుకొండ కాదు బ్రహ్మకొండ అనేలా మొత్తం దోచేసుకున్నారనే ఆరోపణలు ఉన్నప్పటికీ లాస్ట్ గవర్నమెంట్లో నేను అక్కడ ఆపోజిట్ టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగినప్పుడు కూడా వినుకొండలో కొండ తప్పితే మిగతా మొత్తం దోచేసుకున్నారనే ఆరోపణలు ఉన్నా కానీ ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు, ఎప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారని అడిగినప్పుడు కూడా డెఫినెట్గా దొంగ బయటకు వస్తాడు, బయటకు వచ్చిన రోజు అన్నీ కక్కిస్తామని ఆయన కూడా మాట్లాడారు. కానీ దొంగ బయటపడింది ఆంధ్రాలో కాదు, తెలంగాణలో. దాదాపు గండిపేటలో 10 ఎకరాల భూమి, 1500 కోట్ల భూమిని దోచేసుకుందామని చెప్పి రకరకాల జీవోలతో, రకరకాల ఐఏఎస్ పోర్జరీ సంతకాలతో మొత్తం దోచేసుకుందామన్న భాగోతం అంతా బయటపడింది. సో ఈ బయటపడిన తర్వాత ఎక్కడో కాంచీపురంలో దాక్కున్న ఈ బొల్లా బ్రహ్మనాయుడిని హైదరాబాద్ పోలీసులు తీసుకొచ్చి అరెస్ట్ చేసి కటకటాలు వెనుకున్నారు. అసలు ఈ వయసులో కటకటాలు వెనుకున్నదే నిజంగా ఆయనకి మరి లోపల నిద్రపడుతుందో తెలియదు, కానీ ఆయన కొడుకు మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఆయన కొడుక్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? దోచేసుకున్నది పక్కన పెడితే మేము ఉన్నాం పార్టీకి, పార్టీ అంతా మీకు అండగా ఉంటుంది, పార్టీ ఎప్పుడు మీతో పాటు నడుస్తుంది, ధైర్యంగా ఉండండి, నాన్నకు కూడా జైల్లో ధైర్యంగా ఉండమని చెప్తున్నారు. ఆయన చెప్తున్నాడు, గిరి అతని పేరు, వాళ్ళ కొడుకు పేరు. ఏమని చెప్తున్నాడంటే మీరున్నారన్న ఒక భరోసా చాలన్నా అంటే ఇంకా ఆయన ఏ విధంగా చెప్తున్నాడంటే ఒక భరోసా ఇవ్వండి, ప్రపంచాన్నే దోచేస్తామన్న భరోసాతో చెప్తున్నాడు ఇతను కూడా. అందరూ ఉన్నారు మాతో పాటు, నాన్న రకరకాల స్టేషన్లు తిప్పి నిన్న 500 మంది వచ్చారు మన ఆంధ్రా నుంచి కూడా, వాళ్ళు బాధితులు కొంపదీసి వినకుండా బాధితులు కావచ్చు, సిగ్గుపడాలి. అరే ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత చిన్న చిన్న రాష్ట్రాలు ఎటువంటి చిన్న తప్పు చేసినా ఈజీగా దొరికిపోతున్నారు, ఎకరం కబ్జా పెట్టినా దొరికిపోతున్నారు. అభివృద్ధి లేని రాష్ట్రం. అందులో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో, ఒకప్పుడు గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లాలో వినుకొండ అనే నియోజకవర్గం చాలా లాస్ట్లో ఉంటుంది. ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ లేని నియోజకవర్గం. ఏ ఎమ్మెల్యే అన్నా రాని, డెవలప్మెంట్ లేదు, పాడు లేదు, రోడ్లు లేవు. ఎప్పుడన్నా అడుగు, ఇదిగో వేస్తున్నావు, అదిగో వేస్తున్నావు, ఫండ్స్ లేవు. బొల్లాపల్లి మండలం చాలా పెద్ద మండలం, పల్నాడు జిల్లాలో 39 గ్రామాలు ఉన్నాయి. అలాంటి మండలానికి ఈ రోజుకి కూడా రోడ్ లేదు. నేను ఇదే విషయం మీద బొల్లా బ్రహ్మనాయుడిని చాలా టైమ్స్ అడిగాను నేను. ఇప్పటికీ రోడ్ లేదు, సింగిల్ రోడ్ అయినా గుంతలు, ఇలాంటి ఏమీ పట్టించుకోరు. వినుకొండను మాత్రం వినుకొండ కొండ చుట్టూ రోడ్లు వేసేసారనమాట. ఎందుకంటే సస్యశ్యామలంగా ఏం చేసుకోవాలి, రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, దందా చేసుకోవాలి. ఇస్తే ఓకే, ఇవ్వకపోతే వాడిని బెదిరించాలి, దోచేసుకోవాలి. ఆ విధంగా వినుకొండలో ఎన్నో కబ్జాలు చేశారనే ఆరోపణలు అతని మీద ఉన్నాయి. సో ఇదే ఆరోపణల మీద మాట్లాడటానికి, ఈ ఆరోపణలో నిజమేంతో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కాబట్టి లోకల్ నాయకులకి, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన్ మల్లికార్జున మనతో పాటు ఆన్లైన్లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడటానికి. నమస్తే మక్కెన్ మల్లికార్జున గారు. నమస్కారం అండి. చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి ఏమో పక్కన పెడితే కానీ నాయకులు దోచేసుకోవడం మాత్రం రికార్డులు దాటిపోతున్నారని చెప్పుకోవచ్చు.
నిజంగా మీ ఆంధ్రప్రదేశ్ వినుకొండలో దొరుకుతారనుకున్న బ్రహ్మనాయుడు ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఒక 1500 కోట్ల ల్యాండ్ కబ్జాలో దొరికారు. ఏం మాట్లాడతారు ఫస్ట్ దాని మీద మీరు? ఇప్పుడు మా వినుకొండ ప్రజలందరికీ ఇది సిగ్గుచేటండి. మహానుభావుడు పులుపుల వెంకట శివయ్య గారు లాంటి దేశభక్తుడు ఆ రోజున మాకు ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు చేశారు. తర్వాత భవనం జయప్రద గారు చేశారు. ఈ విధంగా మేమందరం నాతో సహా 10 మంది ఎమ్మెల్యేలు చేస్తే ఏ రోజు కూడా మా మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు, అవినీతి కేసులు లేవు. కానీ ఈ బ్రహ్మనాయుడు గారు చేసినటువంటి 5 సంవత్సరాల్లోనే ఎన్నో అవినీతి ఆరోపణలు, ఎన్నో అక్రమాలు, ఎన్నో దౌర్జన్యాలు ప్రజలందరికీ తెలుసండి. ఇప్పుడు చూసినట్లయితే వినుకొండ ప్రాంతంలోనే ఇక్కడే కొండమిటి పాపం వీసీ నరసింహారెడ్డి అనే ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన 10 ఎకరాల భూమిని లాక్కొని ఈ రోజున అది ఎకరం 5,50,00,00,000 విలువ గల ఆస్తిని దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆయన ఆ దిగులుతో చనిపోయాడు. ఆ తర్వాత అమరా కాలేజీ అని మా పక్కనే ఉంటుంది వినుకొండ నర్సాపేట మధ్యలో. దాన్ని కూడా ఒక వైశ్య సోదరుడు ఆక్షన్కి వస్తే ఎవరిని ఆక్షన్ లో పాల్గొనకుండా 50,00,00,000 ఆస్తిని 15 కోట్ల రూపాయలకి పాడుకుంటే అతను ఉరేసుకొని చనిపోయాడు. అదేవిధంగా వినుకొండ పక్కనే ఇతను ఒక భూమిని కొని పక్కనే ఉన్నటువంటి ఫెడ్రిక్ అనే ఒక ఎస్సీ సోదరుడి భూమిని కూడా లాక్కొని ఫెన్సింగ్ చేసుకున్నారు. అది ఈ మధ్య కాలంలో రీసర్వేలో తేలటం జరిగింది. అదేవిధంగా ముస్లిం సోదరులు ఎవరి అన్న కానివ్వండి, తను కన్ను పడితే ఎక్కడైతే చౌకగా ఉంటుందో దాన్ని కొనుగోలు చేయటం, ఆ పక్కన ఉన్నటువంటి భూములు ఆక్రమించుకోవటం, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వారిని మభ్యపెట్టి వాటిని ఆన్లైన్ చేయించుకోవటం, ఇది ఒక పెద్ద ప్రక్రియ అనేది గత 5 సంవత్సరాల్లో ఆయన నడిపాడు. అన్నిటికి మించి వీటన్నిటితో పాటు దౌర్జన్యంగా ఒక రైతుని చెప్పు తీసుకొని కొట్టబోయి 307 వేసి నరేంద్ర అనే రైతుని 15 రోజుల పాటు జైల్లో ఉంచినటువంటి సంఘటనని ఈ రాష్ట్ర ప్రజలెవరూ మర్చిపోరు, వినుకొండ నియోజకవర్గ ప్రజలెవరూ మర్చిపోరు. ఎంత ఆశ్చర్యం అంటే అండి, ఇప్పుడు అన్ని వెలుగులోకి వస్తా ఉన్నాయి. అతను జీవితం మొత్తం కూడా అన్ని అబద్ధాల పుట్ట. కర్మ ఏందంటే ఒక వైసీపీలో అలాంటి వ్యక్తులతో కూడా మేము పనిచేయడం జరిగింది. దానికి చాలా బాధపడతా ఉన్నాం. అడగాలనుకుంటున్నాను మక్కిన మల్లికార్జున గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో వినుకొండ ఎమ్మెల్యే, తర్వాత ఆయన కొడుకుతో పాటు మీరు కూడా ప్రయాణం చేద్దామని వైసీపీలోకి వచ్చారు. సో కొన్ని అనియమిత కారణాల వల్ల లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మీకు సీట్ రాలేదు. బొల్లా బ్రహ్మనాయుడికి సీట్ వచ్చింది. మిమ్మల్ని సపోర్ట్ చేయమన్నారు. గవర్నమెంట్ వస్తే మీకు ఒక ఏదో ఒక పదవి ఇస్తా అని చెప్పారు. ఇదే బొల్లా బ్రహ్మనాయుడితో మీరు 5 సంవత్సరాలు కలిసి నడిచారు. ఆ రోజు ఆయన అవినీతి మీ కంటికి కనిపించలేదా? కనిపించినా కానీ కళ్ళు మూసుకొని పోయినాయా? లేకపోతే కళ్ళు మూసుకున్నా కానీ ఎందుకు అంటే భయపడ్డారా, భయపిచ్చారా? ఏమి అనేక సందర్భాల్లో మేము ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఈ విధంగా నరసింహారెడ్డి గారి భూములు, అమరా భూములు కబ్జాలు చేస్తున్నారండి, ఈ విధంగా రైతులు చెప్పు తీసుకుని కొట్టబోతున్నాడు, దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం, మీరు కూడా అతను సరిచేయండి అని అంటే చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు ఏమీ స్పందించాల. ఆ స్పందించలేదు కాబట్టి మేము కూడా డిఫర్ అయ్యి మేము కూడా పార్టీ మారి ఇతన్ని ఓటమిలో కీలక పాత్ర వహించాల్సి వచ్చింది. ఈ రోజున ఇంకొక విషయం రోషన్ గారు, ఎంత విచిత్రమైన విషయం అంటే ఇప్పుడే బయటకు వస్తున్నాయి. ఈ రోజు వినుకొండలో అతను ఉన్నటువంటి ఇల్లు మొన్ననే గ్రామ కంఠంలో ఉందండి. అది దాన్ని మున్సిపాలిటీ వారితో తీస్తే అది గ్రామ కంఠంలో అతను కట్టుకున్నటువంటి ఇల్లు, అది దౌర్జన్య పూర్తిగానే వచ్చింది. అదేవిధంగా నర్సరాపేటలో అతను ఉన్నటువంటి ఇంటిని కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తా ఉన్నాయి. ఒక బ్రాహ్మణులను బెదిరించి, పాపం ఒక పేద బ్రాహ్మణులు బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకొని కట్టుకున్నటువంటి వాస్తవాన్ని ఇప్పుడే ప్రజలు బయటికి తెస్తా ఉన్నారు. ఎందుకంటే కొంతకాలం కొంతమంది భయంతో నిజాలు బయటికి రానిలేదు. ఈ రోజైతే ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. ఏంటంటే ఆయన శక్తి ఏంటి? ఆయన వెనకుండి నడిపించే వ్యక్తులు ఎవరు? ఎందుకు ఆయన అంత తలపొగరు ఎందుకు అసలు ఆయనకి? అంటే ఏముంది ఆయనకి? రౌడీయిజం చేయగలడా? గుండాయిజం చేస్తారా ఏంటి అసలుకి? తన మొదటి నుంచి నిరక్షరాస్యుడు అండి, అహంకారంతో పెరిగినటువంటి వ్యక్తి. ఆ పాల వ్యాపారంలో కూడా అహంకారపూరితంగా, మోసపూరితంగా తన పార్ట్నర్లందరినీ కూడా మోసం చేసి పైకి వచ్చినటువంటి వ్యక్తి. సరే, అతని జీవిత నేపథ్యం మొట్టమొదటి నుంచి కూడా సినిమా డబ్బాలు తీసుకొని గ్రామాల్లో వేసుకునేటటువంటి వ్యక్తి, లారీ క్లీనర్ గా, లారీ డ్రైవర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, అంచెలంచెలుగా దౌర్జన్యపూరితంగా బయటకు వచ్చినటువంటి వ్యక్తి. అదృష్టం వరించింది, ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి పరిణితితో పనిచేస్తాడనుకుంటే ఆ బుద్ధి మారలేదు, ఆ దౌర్జన్యాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాడు. ఇప్పటికి కూడా మాట్లాడితే బూతు పదాలండి, విలేకరులు ఉన్నాయి, ప్రజలు ఉన్నాయి, ఇంకొకరు ఉన్నాయి, మాట్లాడే భాష చాలా అసభ్యకరంగా, చాలా అసలు అది వినరానటువంటి భాషను మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని రీల్స్ నేను చూశాను, చాలా బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవును,
అవునవును. ఇయన్నీ కూడా చాలా ఇబ్బందండి. ఇప్పుడు రాజకీయాల్లో పని చేయగలిగినటువంటి చేస్తాం. ప్రభుత్వం నిధులు తీసుకురావటం అనేది, దాన్ని ప్రజలకు అందించటం అనేది, సంక్షేమ కార్యక్రమాలు అందించడం అనేది ఒక ఎమ్మెల్యేగా ఒక బాధ్యత ఉంటది. కానీ ఆ స్థాయిని దాటి ఎమ్మెల్యే అంటే అది ఒక రాజు అనుకోని, రాజే శాసనం, ఎమ్మెల్యే శాసనం అని అనేక సందర్భాలు అతను చేయటం జరిగింది. పక్కన ఉన్నటువంటి మాలాంటి వ్యక్తులు చెప్పినా, ఆనాటి ఎంపీగా ఉన్నట్టు శ్రీకృష్ణరావు చెప్పినా, ఎవరు చెప్పినా అతను వినలేదు. అతన్నే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా సపోర్ట్ చేయటం జరిగింది. ఆ పర్యవసానమే ఇంత దౌర్జన్యం జరిగింది. ఆ రోజు ఒక రైతుని చెప్పు తీసుకొని కొట్టకపోతే దాన్ని మేము ఎంక్వైరీలో ఎస్పీతో చెప్పి ఆ సీఐని సస్పెండ్ చేపిస్తే ఇతనెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి అదే అంటే సీఐని 15 అదే రోజులు ఆయన ప్లేస్‌లో జైల్లో ఉంటే ఉన్నాడు గానీ, తిరగబడి ఇతను చెప్పు తీసుకొని కొడితే, అతను జైల్లో ఉన్నా కానీ హీరో అయ్యేవాడే. అంటే చెప్పాలంటే ఒకటి సార్ అక్కడ వాస్తవంగా. వాస్తవం అది. కానీ ఆ రైతు కదా కాదు, అన్‌ఎక్స్‌పెక్టెడ్ గా మీరు ఎందుకు మీరు గవర్నమెంట్‌లోకి వచ్చి 2 సంవత్సరాల పైనయింది. ఇన్ని రకాల ఆరోపణలు నిజమని మీకు తెలుసు. మీరు ఆయనతో పాటు కలిసి ట్రావెల్ చేశారు. జీవీ ఆంజనేయులు ఎమ్మెల్యేగా అయిన తర్వాత విప్ ఈరోజు ఆయన. మీరెందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? ఎందుకు బాధ్యతలు బయటకొచ్చినా వాళ్ళకి న్యాయం చేయలేకపోయారు మీరు? ఈరోజు లేదు. ఇప్పుడు గండిపేట 1500 కోట్ల ఇష్యూ వచ్చిన తర్వాత ఇన్ని ఆరోపణలు నిజమని మీరు చెప్తున్నారు కదా! ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఆ పెట్టిక్ అనే ఒక 2 ఎకరాల సంబంధించి కూడా బయటకొచ్చిందండి. ఇట్లా ఒక్కొక్కటి బయటికి తీస్తూ ఉన్నారు. అయితే అనుకోకుండా, అనుకోని రీతిన కర్మ ఎవరిని వదిలిపెట్టదని ఇతని అహంకారానికి ఆ భగవంతుడు ఆ గండిపేటలో ఒక దారి చూపిచ్చాడు. ఇప్పుడు ఆ గండిపేట దగ్గర నుంచి కూడా అతను శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవడం జరిగింది. తప్పనిసరిగా ఇప్పుడు ఈ వినుకొండ నియోజకవర్గంలో జరిగినటువంటి అన్నిటిని కూడా బయటికి తీసే క్రమంలో తప్పనిసరిగా ప్రభుత్వం పనిచేస్తది. మేము పనిచేస్తాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాం. మిమ్మల్ని కూడా ఆర్థికంగా ఇబ్బంది పెట్టారని ఒక మాట ఉంది. నిజమా అది? సరే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు తప్పదు. కొన్ని ఓర్చుకున్నాను, కొన్ని భరించాను. కొంత నష్టపోయినాను. అయినప్పటికీ నేను ల్యాండ్‌లు కూడా కబ్జా చిన్నప్పుడు చేశారంట నిజమా? ఏవండీ? చెప్పుకోవచ్చు. మీ ల్యాండ్‌లు కూడా కబ్జా జరిగినాయా ఏమైనా? ఈ ఏమి లేవు కానండి. ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా దెబ్బ కొట్టడం జరిగింది. అయినప్పటికీ మేము ఇయన్నీ తీసుకెళ్ళి ఆనాటి నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఆయన అయోధ్య రామిరెడ్డి గారికి చెప్పారు. ఆ అయోధ్య రామిరెడ్డి గారు ఎన్ని సార్లు చెప్పినా ఆయన స్పందించలేదు. సరే కాలమే దీనికి పరిష్కారం చేస్తని వెయిట్ చేయడం జరిగింది. ఆ సమయం వచ్చింది. ఆ సమయంలో ఇతన్ని రాజకీయంగా ఖచ్చితంగా సమాధి చేయాలని ఒక ఆలోచనతో నేను పార్టీ మారటం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఎన్నడూ ఎవరికి రానటువంటి ఘోర పరాభవాన్ని అత్యధిక మెజార్టీతో అతను ఓడించడం జరిగింది. ఆ తదుపరి ఇప్పుడు ఎవరి పనులను వాళ్ళు చేసుకుంటా ఉన్నాం. కానీ ఇప్పుడు చూడండి పాపం అనేది పండేటప్పుడు ఏ విధంగా వస్తుందనేది ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికెళ్ళి అక్కడ పోయి 1500 కోట్ల రూపాయల ఇది చేయడం జరిగింది. ఇంగా దాన్ని దొరికాడు. దొరికినప్పుడు అన్ని కూడా బయటకొస్తా ఉన్నాయండి. ఉన్న వాస్తవాలు, ఉన్న నిజాలండి. అయితే ఇప్పుడు కూడా బాధాకరం ఏందంటే ఇంత భూ కబ్జా జరిగినా ఇది మా పార్టీ అనో, పార్టీ వెనకేసుకురావడం అనేది దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తుల ద్వారా వచ్చినారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 11 సీట్లు రావడం జరిగింది. ఇంకా ఈళ్ళని వెనకేసుకొస్తే రాజకీయ పరంగా ఆయన కూడా పూర్తి స్థాయిలో తెరమరుగవుతారని నేను భావిస్తా ఉన్నా. చెప్పాలంటే వినకుండా పెద్ద డెవలప్ అయిందేం లేదు. రియల్ ఎస్టేట్‌గా ఈయన డెవలప్ అయ్యారనే ఒక ఆరోపణే ఉంది ఫస్ట్ నుంచి కూడా. చెప్పాలంటే రోడ్లు ఎక్కడున్నాయి? సరైన రోడ్లున్నాయా? సార్ ఈరోజు ఒకటి బొల్లాపల్లి మండలం అతిపెద్ద మండలం. గుంటూరు అవునవును. జిల్లాలో ఒకప్పుడు గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఈరోజు పల్నాడు జిల్లా. 39 విలేజ్‌ల పైనున్న ఒక మండలానికి అరే సింగిల్ రోడ్డు గతి లేదు. సింగిల్ రోడ్డు ఆ! గతి లేదు ఇప్పటికి. డబుల్ రోడ్డు అన్ని మండలాలకి శాంక్షన్ ఇచ్చారు. ఎక్కడో వెనక వరకపూడి సెలవస్తుందని చెప్పేసి ముందు వినకొండ నుంచి కొండ్రముట్ల నుంచి బొల్లాపల్లి మండలానికి వెళ్ళే రూట్‌కి సింగిల్ రోడ్డు గతి లేదు ఒక మండలానికి ఈరోజు. ఈ మధ్య ఎస్పీలు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఆ రోడ్డుకెళ్ళి భయపడ్డారంట. ఇదెక్కడ రోడ్డు? సింగిల్ రోడ్డు కూడా మొత్తం గుంతలు, డబుల్ రోడ్ పక్కన దేవుడెరుగు. ఒక్క నాయకుడు పట్టించుకునేవాడు లేడు. ఇంతమంది ఎమ్మెల్యేలుగా మారారు. సార్ రియల్ ఒకటి ఎస్టేట్ చేసుకుందాం, వినకొండను దోచుకుందాం. ఇది తప్పితే 2004, 9లో సుమన్ సార్ 2004, 9లో రోషన్ గారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 9 రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజున RIDFలో ఇయన్నీ కూడా నాబార్డు నిధులు తీసుకొచ్చి నందిగనవలనండి, అదివందక పొల్లాపలనండి మీకు తెలుసు. వీటన్నిటి కూడా నా హయాంలో చేశాము. ఆ తదుపరి మీ వెనక్కి పట్టిన మాట నియోజకవర్గం వచ్చాను, వాస్తవం. జీవి గారిని ఇంటర్వ్యూ చేశాను, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. వాస్తవం. తప్పకుండండి అన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ఆ? నిజాలు బయటకు వస్తా ఉన్నాయి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షకు పడతారు. మొదట ఒకటండి రాజకీయ నాయకుడికి అహంకారం, అహంభావం ఉండకూడదండి. ఈ విధమైనటువంటి అహంకారం,
ఈ విధమైన దోపిడీ విధానం ఉంటే చెప్తుండే. ఇప్పుడు మాకు పలానా వినుకున్నంటే ఇదివరకు మేము పులుపుల శివ గారినో, జయప్రద గారినో, మహాకవి జాషువా గారినో చెప్పుకునేవాళ్ళం. మా వినుకొండ అనంగంలోనే మా జాషువా గారు మా వినుకొండ గడ్డలో పుట్టారు. పులుపుల వెంకట శివయ్య గారు మహానుభావుడు. ఆయన పెద్ద కవి. ఆయన మాకు చేశాడు. గంగినేని వెంకటేశ్వరరావు ఒక కవి. ఆయన పనిచేశాడు. రాజకుమార్ చీఫ్ విప్‌గా పనిచేసింది. ఈ విధంగా మేము చెప్పుకునేవాళ్ళం. కనీసం చెప్పుకోవడానికి జయప్రద గారు ఆ రోజుల్లోనే ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గా చేసి మా గ్రామాలన్నిటికీ కరెంటు సౌకర్యం కలిగించారు. ఇలాంటి ఎమ్మెల్యేలు పనిచేసినటువంటి గడ్డలో ఇలాంటి బకాసురుడు బ్రహ్మనాయుడు లాంటి వ్యక్తి బకాసురుడు ఇక్కడికి రావటం ఏంటి? మేము ఎమ్మెల్యే చేయటం ఏంటి? ఈ రోజు పక్క రాష్ట్రంలో పోయి అక్కడ చెంచలగూడలో జైల్లో ఉండటం ఏంటి? ఇంతకంటే అవమానం ఏముందండి? 1500 కోట్లు దోచుకోవాలని చూశారు. వినకొండ మొత్తం మీద ఎంత కబ్జా పెట్టి ఉండొచ్చు మీకు తెలిసినంత వరకు? ఇప్పుడు మీరే వినుకొండ అంటే 2-3 ఎగ్జాంపుల్స్ 300 కోట్ల దాకా చెప్పారు. ఇప్పుడు నరసింహారెడ్డి గారి భూములకు సంబంధించి 40-50 కోట్ల రూపాయలు అది దోచుకున్నారండి. అదే విధంగా జగనన్న కాలనీకి సంబంధించి 4 లక్షల రూపాయలు అక్కడ ఎకరం భూమి విలువ ఉంటే తను ఎమ్మెల్యేగా ఉండి 120 ఎకరాలు తను కొనుక్కున్నటువంటి భూమిని 18 లక్షల రూపాయల చొప్పున అక్కడ దాదాపు 20 కోట్ల రూపాయలు అక్కడ దోచుకోవడం జరిగింది. ఈ విధంగా అండి అవకాశం ఉన్న చోటల్లా దోచుకుంటా పోతూ ఉన్నారు. 100 కోట్ల పైన దోచుకోవడం జరిగి ఉంటుంది మీరు చెప్పేదాన్ని బట్టి. ఇది పెద్ద స్కామ్ కాబట్టి ఈ చిన్నది దాలక ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కసారి తెలంగాణకి మారారు. అక్కడ భగవంతుడు కరుణించారు. అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థ యాక్టివ్ గా పనిచేసి ఉన్నటువంటి ఈ భూబకాసురుణ్ణి పట్టుకోవడం జరిగింది. కానీ ఈ వయసులో జైలుకి పోవటం ఇంతకన్నా ఘోర పరాభావం వేరే వ్యక్తికి ఇంతకన్నా పెద్ద శిక్ష కూడా ఏముండదు నాకు తెలిసి. ఏముండ సార్, కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు. సంవత్సరాలలో జైలుకి పోవటం. మనం చిన్నప్పుడు అయితే మనం చేసిన పాపాలంటే మన బిడ్డలకు జరిగాయి. ఇప్పుడు అట్లాగా సార్, ఎవరు చేసింది వాళ్ళే అనుభవించాలా? 73 సంవత్సరాల వయసులో తప్పనిసరిగా ఇతను చేసిన అహంకారం, ఇతను చేసిన పేద ప్రజలకు ఇతను చేసినటువంటి దుర్మార్గాలు, రైతులకు ఇతను చేసినటువంటి అన్యాయాలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా వచ్చి ఖచ్చితంగా మంచి శిక్ష పడిద్ది. శిక్ష అనుభవించాలండి. అనుభవిస్తే ఇంకొక రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా తప్పు చేయాలంటే భయపడాలి. ఈ విధమైనటువంటి ఇది న్యాయమైన శిక్ష పడిందని మేము అందరం భావిస్తాము. సో ఇప్పుడున్న ఎమ్మెల్యే కావచ్చు, మీరు కావచ్చు, చాలా ఫ్రెండ్లీగా నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు వెళ్తున్నారని మేము అందరం అనుకుంటున్నాం. అదేవిధంగా ముందుకు వెళ్ళాలని, తీసుకెళ్లాలని, అంటే ఇది మళ్ళీ జరగకుండా చూడాలని, అన్యాయం అయిపోయిన వాళ్ళకి న్యాయం మాత్రం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మక్కిన గారు. తప్పకుండా సార్, ఎంతో మంది, నిజంగా ఎంతో మంది, మీరు చెప్పిన కొన్ని పేర్లే కానీ చాలా పెద్ద లిస్టే వచ్చింది మాకు. ఎంతో మంది కొన్ని మండలాలు అయితే దోచేసుకున్నారు. వినకొండ టౌన్ అయితే మొత్తానికే దోచేసుకున్నారనే ఆరోపణలే అన్నారు. ఆరోపణలు నిజమని ఈరోజు బయటకు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము సపోర్ట్గా ఉంటాం. ఎవరైనా ఉంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. డెఫినెట్గా విక్టిమ్స్ ఎవరున్నా కానీ మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. డెఫినెట్గా మీ గవర్నమెంట్లో వీళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఉంటే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్న తర్వాత ఆయన మొత్తం బయటకు వచ్చాయి కదా. అసలు నిజంగా చెప్పాలంటే ఆ రోజు మనమే చేసి ఉంటే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న ఇలాంటి ఆరోపణలు కూడా నిజమే అని చెప్పి బయటకు వచ్చాయి. బట్ చాలామంది ఎమ్మెల్యేలు దోచుకోవటమే వాళ్ళ ధ్యేయంగా పెట్టుకున్నారు. కాబట్టి లాస్ట్ గవర్నమెంట్లో అలాంటి వాళ్ళని శిక్షించాలి, బయటికి తీసుకురావాలి, ప్రజలకు న్యాయం జరగాలి. సో విక్టిమ్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ గవర్నమెంట్లో. వాళ్ళందరికీ న్యాయం జరిగేలా చూస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మకెన్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.